హై గైస్, టాప్ 6 మొబైల్స్ అండర్ 20,000లో మొబైల్ ప్రైస్ అనేవి చాలా ఇంక్రీజ్ అయ్యాయి. ఎవరైనా మొబైల్ కొనుక్కున్నప్పుడు ఈ టాప్ 6 మొబైల్స్ చూడండి. ఫస్ట్ మొబైల్ మోటో G37 పవర్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అనమాట అండర్ 20,000లో. ఇది వచ్చేసి 17,999 రూపీస్ పడుతుంది. ఎవరైతే డైలీ మొబైల్ యూజ్ చేస్తారో, ఎవరైతే కొంచెం బిగ్ బ్యాటరీ కావాలి, ఎవరైతే గుడ్ ప్రాసెసర్ కావాలి, ఎవరైతే డీసెంట్ కెమెరాస్ కావాలనుకుంటారో ఇది వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అనమాట. సెకండ్ వచ్చేసి రియల్మీ P4R అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అనమాట. ఎవరైతే గేమ్స్ ఆడాలనుకుంటారో మిడ్ రేంజ్లో, అండ్ ఎవరైతే ఎక్కువ బ్యాటరీ కావాలనుకుంటారో, ఎవరైతే డీసెంట్ కెమెరాస్ కావాలి, ఎవరైతే గుడ్ డిస్ప్లే కావాలనుకుంటారో ఈ మొబైల్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి 19,999 రూపీస్ పడుతుంది. థర్డ్ వచ్చేసి పోకో M7 ప్లస్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అన్నమాట. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే లైట్గా గేమ్స్ ఆడతారో, ఎవరైతే లార్జ్ స్క్రీన్ కావాలి, ఎవరైతే ఎక్కువగా మీడియా కన్జంప్షన్ చేస్తారో అంటే ఈ మొబైల్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి 15,500 రూపీస్ పడుతుంది అన్నమాట. ఫోర్త్ వచ్చేసి సామ్సంగ్ F70e అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అనమాట. ఎవరైతే కొంచెం గుడ్ కెమెరా కావాలి బడ్జెట్ మొబైల్లో, అండ్ ఎవరైతే ఓల్డ్ పీపుల్స్ ఉంటారో ఇంట్లో, అండ్ ఎవరైతే సింపుల్గా మొబైల్ యూజ్ చేద్దాం అనుకుంటారో సామ్సంగ్ మొబైల్కి బాగా సెట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి 17,500 రూపీస్ పడుతుంది అనమాట. నెక్స్ట్ వివో T5 లైట్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అనమాట. రీసెంట్గా ఇది లాంచ్ అయింది. ఎవరైతే నార్మల్గా డైలీ మొబైల్ యూజ్ చేస్తారో, అండ్ నార్మల్ డీసెంట్ కెమెరాస్ కావాలి, ఎవరైతే న్యూ లాంచ్ మొబైల్ కావాలనుకుంటారో ఈ మొబైల్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి 19,999 రూపీస్ పడుతుంది. సిక్స్త్ వచ్చేసి ఒప్పో K14X అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్. ఎవరైతే డైలీ మొబైల్ యూజ్ చేస్తారో, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే ఒప్పో బ్రాండింగ్లో మొబైల్ కావాలనుకుంటారో ఈ మొబైల్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి 17,999 రూపీస్ పడుతుంది అనమాట. ఇవే గైస్ టాప్ 6 మొబైల్స్ అండర్ 20,000లో.